Hi friends, we are going to Tirupati. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహితరాజ్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ తమ్నేల్లో చూసాను కదా, మేమైతే మా ఫ్యామిలీతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాము. ఈ వీడియోలో తిరుపతికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను. ఎవరైతే ఇంకా తిరుపతికి వెళ్ళలేదో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందుకంటే ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కరీంనగర్ నుంచి ట్రైన్స్ లేవు. మేము వెళ్ళిన రోజు 15th నవంబర్. సో మేము కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తిరుపతి ట్రైన్ ఉంది మాకు ఆఫ్టర్నూన్ 1 o'clockకి. సో అందరం అక్కడికి రీచ్ అయ్యాము. అక్క వాళ్ళు, బావ వాళ్ళు, అన్న, వదినే, అలాగే మేము అన్ని ఫ్యామిలీస్ అక్కడ రీచ్ అయ్యి అక్కడ మీట్ అయ్యాము మేము. సో ఇప్పుడు మీరు చూస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. కరీంనగర్ నుంచి తిరుపతికి 671 కిలోమీటర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ అయితే ఒక 18 అవర్స్ వరకు పడుతుంది. 13 అవర్స్ అని చూపిస్తుంది. కానీ అందులో స్టేషన్స్ అవి ఉంటాయి కాబట్టి సో ఒక 2-3 గంటలు మనం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది. అదే హైదరాబాద్ నుండి తిరుపతికి 560 కిలోమీటర్, 560 కిలోమీటర్స్, 12-13 అవర్స్ ఎబో అవుతుంది. మా ట్రైన్ ఆఫ్టర్నూన్ 12:30కి ఉండే. సో మేము 1 అవర్ ముందే రీచ్ అయిపోయాము. మా అక్క కొడుకు సుబ్బులు, తనతో ఆడుకుంటున్నాము ట్రైన్ అవన్నీ చూపిస్తూ. సో ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను తిరుపతి గురించి అండ్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళ గురించి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను తిరుపతికి. మా ఆయన ఆల్రెడీ వెళ్ళారు. అసలు తిరుపతి స్టోరీ ఏంటి, ఇంత క్రౌడ్ ఎందుకు ఉంటుంది, అసలు స్పెషాలిటీ ఏంటి అని ఈ వీడియోలో స్టోరీ మొత్తం తెలుసుకుందాం. ఎక్కడెక్కడ అసలు మేము ఎప్పుడు రీచ్ అయ్యాము ఏంటి అని టైమింగ్స్ అన్ని నేను వీడియో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించుకునే అతి గొప్ప ఆలయం మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవాలయం. అసలు ఈ ఆలయానికి ప్రతిరోజు లక్షల్లో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం మొత్తం 8,000 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. అందులో తిరుమల తిరుపతి కాంప్లెక్స్, తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాండ్ బ్యాంక్, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, ఐఐటి తిరుపతి పర్మనెంట్ క్యాంపస్, తిరుపతి సిటీ, రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇవన్నీ కలిపి అండ్ 8,000+ ఎకరాస్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వరల్డ్ రిచెస్ట్ హిందూ టెంపుల్ ట్రస్ట్. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో ఈ లోపు మనం స్టోరీ చెప్పుకుందాము. రీచ్ అయ్యే వరకు ప్రతి సంవత్సరం ఇలా భక్తుల సంఖ్య పెరగడం వల్ల ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, అలాగే ఎక్కువ మంది భక్తులు సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందింది. మరి ఇంత గొప్ప దేవాలయం చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ స్టోరీ తెలిసిన వాళ్ళు నేను తెలియక ఏదైనా మిస్టేక్గా చెప్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరు స్థాపించారు, స్వామివారు ఎలా అవతరించారు అనే విషయాన్ని నేను తెలుసుకుంది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎవరైతే తిరుపతి వెళ్ళారో వాళ్ళందరూ ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ చేయండి. అసలు ఈ ఆలయం ఇక్కడ లేనప్పుడు ఏం జరిగింది, పురాణాల్లో ఏముందో తెలుసుకుందాం. కలియుగ కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ, శివుడు, విష్ణు, వీరిలో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడం కోసం ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. సో అప్పుడు వీళ్ళంతా ఏకమై చివరికి సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరిశీలించేందుకు పంపుతారు. భృగు మహర్షిని మొదటగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నులై ఉంటారు. అప్పుడు భృగు మహర్షి వచ్చాడనే విషయాన్ని పట్టించుకోకపోవడంతో దాంతో భృగు మహర్షి కోపం వచ్చి ఇంద్రుణ్ణి విశ్వమంత అహంకారాత్మగా సూచిస్తుందని శపిస్తాడు. తర్వాత భృగు మహర్షి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరికి వస్తాడు. అప్పుడు మహర్షి వచ్చిన సమయంలో బ్రహ్మదేవుడికి ఉన్న 4 తలల్లో ఒకటి వేదాలు పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, ఇంకో తలతో తన భార్య సరస్వతితో గడపడంలో బిజీగా ఉండి భృగు మహర్షిని గమనించడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతీదేవితో కలిసి రుద్రజ్ఞానంలో నిమజ్జనులై ఉండి మహర్షిని గమనించాడు. దాంతో మహర్షి కోపానికి గురై శివుడికి నీవు ఎప్పుడు నిరాకర లింగంలో మాత్రమే పూజించబడతావని శపిస్తాడు. ఇక లాస్ట్కి విష్ణువు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు
విష్ణు పాదాలు మహర్షి వైపు ఉంటాయి. దానివల్ల మహర్షి చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. దానివల్ల కోపానికి గురైన భృగు మహర్షి విష్ణువుని ఛాతీపై తన్నాడు. ఆ విధంగా మేలుకొన్న విష్ణువు మహర్షి పాదాలకు మొక్కుతాడు. అలాగే మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. అప్పుడు భృగు మహర్షి సంతోషించి విష్ణువుకి రథం చెయ్యమని తన ఋషులను ఆదేశించాడు. కానీ భృగు మహర్షి అలా విష్ణువుని ఛాతీపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి అవమానంగా అనిపిస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టి ఒక యమ ఋషుల మారు వేషంలో వెంటనే భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న పురాతపు నగరమైన కార్మిర్ అనగా ఇప్పుడు కొల్హాపూర్గా పిలువబడుతున్న ఈ ప్రాంతంలోకి మారు వేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్హాపూర్లో దేవతగా ఇక్కడి ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి తనని కోపంతో విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో లక్ష్మీదేవిని వెతకడానికి శ్రీనివాసుడు అనే మానవ రూపంలోకి మారి భూమిపైకి వస్తాడు. లక్ష్మీదేవి కోసం చాలా చోట్ల వెతుకుతాడు. అయినప్పటికీ తన ఆచూకీ మాత్రం దొరకదు. ఎంత వెతికినా లక్ష్మీదేవి దొరకపోవడంతో విష్ణువు అలసిపోయి చివరకు తిరుమల కొండలోకి చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు విష్ణువు అనగా శ్రీనివాసుని చుట్టూ పెద్ద పుట్ట ఏర్పాటవుతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలాగైనా తనకి సహాయపడాలని ఈ విషయాన్ని శివుడికి బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దానివల్ల శివుడు బ్రహ్మదేవుడు ఒక ఆలోచనకి వస్తారు. శివుడేమో ఆవుగా బ్రహ్మదేవుడేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందకి ఆ పశువుల మందలో వీళ్ళు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందలతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల ఉన్న విష్ణువు అంటే శ్రీనివాసునికి పాలు అందేలా ఆ పుట్ట పైన ఆవు ఉండి ఆ పుట్ట పైన ఆవు పాలు పోస్తుంది. స్టోరీ ఎలాగో వింటున్నారు, లైక్ చేయండి. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఆ ఆవుల కాపరి ఈ ఆవును చూస్తాడు. ఒకసారి ఆవుల కాపరికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొచ్చి ఆ ఆవుని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటకు వచ్చి ఆవుని కాపాడుతాడు. ఆ సమయంలో ఆవుల కాపరి కొట్టిన కర్ర దిబ్బ విష్ణు తలకి తాకుతుంది. అదే ఇప్పుడు విష్ణు నామంగా ఇప్పటికీ కనిపిస్తుంది. తలకి చాలా బలంగా దిబ్బ తాకడంతో విష్ణుకి కోపం వచ్చి ఆ కాపరిని చనిపోతావని శపిస్తాడు. దాంతో వెంటనే ఆ కాపరి అక్కడే మరణిస్తాడు. ఈ వార్త వెంటనే రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా రాజు ఆశ్చర్యపోతాడు. అక్కడి ఆవులు శ్రీనివాసునికి పాలు ఇవ్వడం గమనించి పుట్టలో ఉంది విష్ణువు అని తెలియక రాజు ఆవు దూడని చంపడానికి తన విల్లు బాణాన్ని ఎక్కుపెట్టి తన బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణాన్ని ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసునిగా పుడతావని శపిస్తాడు. దాంతో చోళరాజు అసలు విషయం అర్థమయ్యి వెంటనే విష్ణు పాదాలపై పడి ప్రార్థించమని క్షమించమని అడుగుతాడు. దాంతో విష్ణు సంతోషించి ఆ రాజుకు వరమిస్తాడు. వచ్చే జన్మలో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని తన సంతానం కోసం యజ్ఞం చేస్తాడు. ఒక బంగారు కమలంలో తనకు ఒక ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుంటాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణిలా ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తన తలపై తగిలిన దిబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఒక మచ్చలాగా మారిపోయింది. ఆ దిబ్బను నీల అని ఒక యువరాణి చూస్తుంది. ఆ యువరాణి శ్రీనివాసుని తలపైన మచ్చ ఉన్న ప్రాంతంలో చాలా అద్భుతంగా జుట్టుని జతపరుస్తుంది. అప్పుడు శ్రీనివాసుడు సంతోషించి తన కృతజ్ఞతకి భక్తికి చలించి తనని దేవతగా మారుస్తాడు. శ్రీనివాసుడు కృతజ్ఞతలో ఇలా చెప్తాడు, తన భక్తులందరూ జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని మీరు స్వీకరించాలని చెప్తాడు. అందుకనే తిరుమలలో భక్తులందరూ తలనీలాలు సమర్పిస్తారు. మేము ఫస్ట్ తిరుపతికి రీచ్ అయ్యాక వెంటనే సర్వదర్శనానికి టికెట్స్ లైన్ కట్టాము. అక్కడ ఫస్ట్ చూపించాను కదా, అదే ఫస్ట్ సర్వదర్శనం టికెట్ ఉంటే ఏంటంటే నార్మల్ దర్శనం కంటే ఈ దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. అలిపిరి మార్గం నుంచి అక్క బావ అలాగే మా కొడుకు వాళ్ళు వచ్చారు. మేము మిగతా వాళ్ళమందరం బస్సులో కొండపైకి వెళ్ళాము. ఆ వీడియో క్లిప్ కూడా ఉంటుంది, చూడండి మిస్ అవ్వకుండా. సో పైకి వెళ్ళాక అందరం ఒకటేసారి మీట్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మాకు ఇచ్చిన టికెట్కి ఏ టైం అయితే ఉందో ఆ టైంకి ఒక 2-3 అవర్స్ ముందు దర్శనానికి స్టార్ట్ అయ్యాం మేము. ఇంతలోపు మిగతా స్టోరీ కంప్లీట్ చేస్తాను, చూసేయండి. ఇక ఇలా శ్రీనివాసుడు భూమిపై కాలం గడుపుతున్నప్పుడు ఒకరోజు అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అంటే ఎవరో కాదో ఆకాశరాజు గారి కూతురు.
అలాగా పద్మావతి అండ్ శ్రీనివాసుడు ఇద్దరు ప్రేమలో పడతారు. చివరికి వీళ్ళ ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కూతురు కాబట్టి పెళ్లికి కావలసిన ధనాస్తులన్నీ ఆమె దగ్గర ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడం వలన తన దగ్గర ఏమి ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదలో రాజు అయిన కుబేరుని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుని ప్రార్థనను మెచ్చి కుబేరుడు తన దగ్గర ఉన్న నగలు అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తీసుకున్న అప్పుని ఇక నుంచి తనకు భక్తులు సమర్పించిన కానుకలతో తీరుస్తానని కుబేరునికి చెప్తాడు. అప్పుడు కుబేరుడు కూడా అంగీకరిస్తాడు. ఇక శ్రీనివాసునికి పద్మావతికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ తిరుమల కొండపైకి తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండ పైన చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తారు. వీళ్ళు చాలా సంవత్సరాలకి వీళ్ళకి పెళ్ళైన విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది. పెళ్లి గురించి లక్ష్మీదేవి చాలా కోపంతో శ్రీనివాసుని ప్రశ్నించేందుకు తిరుమల కొండపైకి వస్తుంది. అప్పుడు తిరుమల కొండ పైన శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, పద్మావతి వీళ్ళ ముగ్గురి మధ్యలో గొడవ జరగడంతో శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. తన భర్త రాయిలాగా మారడంతో పద్మావతి, లక్ష్మీదేవి కూడా తన భర్త దగ్గరే ఉండాలి అని రాయిలాగా మారిపోతారు వాళ్ళు కూడా. లక్ష్మీదేవేమో శ్రీనివాసుని ఛాతీ ఎడమ వైపున, పద్మాదేవి కుడివైపున ఉంటారు. సో ఇలా ఈ విధంగా విష్ణువు, శ్రీనివాసుడు చాలా పేర్లతో పిలుస్తారు. ఇలా ఈ విధంగా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, పద్మావతి విగ్రహాలుగా వెలిసారు తిరుమల కొండపై అని పురాణాలు చెప్తున్నాయి. ఈ స్టోరీని పురాణాల్లో ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నట్టు నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే ఇలా ఉంది. అలాగే రాజులు ఫస్ట్ పూజ చేసి ప్రతిష్ఠించారట. ఆకాశరాజు వాళ్ళ బ్రదరు. అలాగే ఈ టెంపుల్ 1500 ఏళ్ళ కంటే ఎక్కువ అవుతుంది నిర్మించి. ఒకప్పుడు కొండపైన కోతులు, అడవి పందులు మనుషుల్లాగే తిరిగేవట. అలాగే ఈ పందులు భయంతో, దొంగల భయంతోనే జనాలందరూ డప్పులు వాయిస్తూ గోవింద నామస్మరం చేస్తూ గుంపులుగా వెళ్ళేవారట స్వామివారి దగ్గరికి. 1933లో గవర్నమెంట్ 26,000 కోట్లు పెట్టి ఈ మెట్లు స్టార్ట్ చేశారు. ఈ మెట్లు అనేది ప్రారంభించారు. అలాగే 1980లో లైట్స్, పైకప్పు మెట్లకి అదంతా డెవలప్మెంట్ చేశారట. సో 90s నుంచి ఇవన్నీ చిన్న డెవలప్మెంట్స్ అవుతూ వస్తున్నాయి ఇంకా. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు స్వామివారిని పూజించే పువ్వులు, పాలు, వెన్న, మూలికలు లాంటి పదార్థాలు తిరుపతికి 22 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుండి ప్రతిరోజు తీసుకొస్తారట. ఇక గర్భగుడిలో ఉన్న శ్రీవారి ముందు ఉన్న మట్టి దీపాలు ప్రతిరోజు అసలు ఎప్పటికీ కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుందట. ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే మళ్ళీ తడిగా అవ్వడం అనేది స్వామివారి ప్రత్యేకత. స్వయంగా ఆ విష్ణువే ఇక్కడ వెలిసారు అని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ తిరుమలని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ తిరుపతికి వచ్చి విజిట్ చేస్తారు. అలాగే అందరూ శ్రీనివాస, గోవింద, వెంకటేశ బాలాజీ, తిరుపతి బాలాజీ ఇలా డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుచుకుంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఈ స్టోరీ అన్నమాట నేను తెలుసుకుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. అలాగే మీకు ఇంకేం స్టోరీ తెలుసో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయి, ఎంతమందికి నచ్చుతుందో నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను thumbnail లో పెట్టాను కదా, తిరుపతి ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది అండి. ఏంటంటే నేను అనుకుంది, నేను పెళ్ళి అయ్యాక వెంటనే నేను, మా ఆయన, అమ్మ, నాన్న వీళ్ళందరం కలిసి వెళ్ళాలనుకున్నాము. కానీ అది అస్సలు అవ్వలేదు. పెళ్ళైనప్పటి నుంచి 11 మంత్స్ అనుకుంటూనే ఉన్నాము. కరెక్ట్గా 11th మంత్ 16th నవంబర్ సాటర్డే రోజే మా మ్యారేజ్ అయింది. 16th నవంబర్కి 11 మంత్స్ కంప్లీట్ అయినాయి. అదే రోజు దేవుడు దర్శనం అయ్యాడు. తిరుపతికి మనం అనుకున్నప్పుడు వెళ్ళము. దేవుడు మనని రప్పించుకోవాలి అనుకున్నప్పుడే మనం వెళ్తాము. మేము మా అక్క బావలతో కలిసి వెళ్తామని అస్సలు అనుకోలేదు. సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇదన్నమాట. ఒకటి మనం అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకుంటాడు. కొండపైకి వెళ్ళాక ఇలా అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఎవరైతే తలనీలాలు ఇవ్వాలో వాళ్ళు ఇచ్చేశారు. ఇక నేను కూడా 5 కత్తెరలు ఇచ్చేసాను దేవుడికి నా వంతుగా. సో ఇక చూడండి, ఇప్పుడు చూసిన వర్షం మేము అసలు ఏ టైంలో వెళ్ళామో లేకపోతే తిరుపతిలో ఎప్పుడు పడుతూనే ఉంటుందో తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడైతే చాలా వర్షము, ఫుల్ చలి. సో దీనివల్ల ఇంకా జర్నీ అనేది మాకు చాలా లేట్ అయింది. ఇక చూడండి వెదర్ ఎంత చల్లగా ఉందో. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 3:00 అయింది. ఆ టైంకి మేము ఫ్రీ భోజనంకి లైన్ కట్టాము. అక్కడ కూడా ఫుల్ లైన్ ఉంది. చూద్దామని వెళ్ళాము. అది ఎంత పెట్టినా సరే దేవుడి భోజనం, దేవుడి ప్రసాదం మనం ఆస్వాదించాలి. అసలు మనకు దొరకడమే చాలా ఎక్కువ.
ఆ క్లిప్స్ కూడా నేను పెడుతున్నాను చూడండి. మేము తీసుకున్న టికెట్‌లో మాకు నైట్ 10:00కి దర్శనం స్లాట్ బుక్ అయింది. సో, ఆ టైం వరకు మేము చాలా టైం ఉంది మాకు. షాపింగ్స్ చేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము, అలాగే భోజనం చేసాము. ఇంకా అక్క, బావ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు అలిపిరి నుండి మెట్లెక్కి వచ్చారు కదా! అందుకని. ఇంకా మళ్ళీ దర్శనానికి వర్షంతోటి స్టార్ట్ అయ్యాము. 6:00 అలా స్టార్ట్ అయితే 7:00కి కరెక్ట్‌గా లైన్ ఎంటర్ అయ్యాము. 7:00 నుండి ఎగ్జాక్ట్‌గా 4 అవర్స్ 11:07 నిమిషాలకి దేవుడు దర్శనమయ్యాడు. సో, అదన్నమాట. చాలా అంటే చాలా బాగా దర్శనమయింది. కానీ వచ్చేటప్పుడు మళ్ళీ లడ్డు కౌంటర్స్ దగ్గర అక్కడిక్కడ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మేము నైట్ వచ్చి రెస్ట్ తీసుకునేసరికి నైట్ మిడ్‌నైట్ 3:00 అయింది. సో, ఇదంతా వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను మ్యూజిక్ పెట్టి. ప్లీజ్ ఎంజాయ్ మై వీడియో అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.
వచ్చేటప్పుడు కూడా రిటర్న్ టికెట్స్ దొరకలేవు ట్రైన్‌కి. డైరెక్ట్ కరీంనగర్‌కి. అందుకనే హైదరాబాద్‌కొచ్చి కాచిగూడ నుండి జేబీఎస్ నుంచి కరీంనగర్‌కొచ్చేసాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బై ఫ్రెండ్స్.